బాబు లోకేష్ తండ్రి కొడుకు, ప్రస్తుత ముఖ్యమంత్రి భవిష్యత్తు ముఖ్యమంత్రి ఇద్దరూ అకస్మాత్తుగా కనిపించకపోతే దాన్ని కవర్ చేసుకురావడానికి తెలుగుదేశం పార్టీ కేడర్ రివర్స్ అటాక్ చేస్తుండడం ఒక ఎత్తు అయితే, వైసీపీ ఇక స్వరం పెంచింది. కింద నేతల నుంచి ఇప్పుడు పెద్ద నాయకుల దాకా వచ్చేసారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డైరెక్ట్గా రైట్ చేసుకుంటూ వచ్చారు. ఏదైతే ఎక్కడున్నారు వీళ్ళిద్దరూ అన్నటువంటి పాయింట్, ఎందుకు సమాధానం చెప్పట్లేదు అన్నది, రాష్ట్ర ప్రజలకు కనీస సమాచారం ఇవ్వకుండా వాళ్ళిద్దరూ విదేశీ పర్యటనకు వెళ్ళడం ఏంటి అన్నది ప్రశ్నించుకొచ్చారు. తండ్రి కొడుకుల రహస్య పర్యటన మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాని నుంచి దృష్టి మరల్చడానికి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్కి తెరతీసి మండిపడ్డారు. ఇందులో భాగంగానే ఫోర్బ్స్ పెట్టుబడుల పేరుతో తండ్రి కొడుకులు కట్టుకథలు ప్రచారం చేస్తూ కాగితాలపై రాసుకున్న ప్రతిపాదనలు పెట్టుబడులుగా చూపించి ప్రజలు మభ్యపెట్టే కుట్ర చేస్తున్నట్టు ధ్వజమెత్తారు. జగన్ హయాంలో తయారీ పరిశ్రమ రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడంలో దక్షిణాదిలోనే ఏపీ ముందంజలో ఉందని, కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడుల సదస్సులని ఫార్స్గా మారిపోయాయన్నారు.